ఒకే రోజు 4 ఉరితాళ్లు పేనుకుని ఆ విధంగా చరిత్రకెక్కి కూర్చున్నాం. అక్కడితోనే ఆడపిల్లలందరి గుండెల్లో నిర్భయం నాటుకుందని కలలు కూడా కనేసుకుంటున్నాం. మనము మన చట్టాలు తలుచుకుంటే శిక్షలు కఠిన శిక్షలు అవ్వచ్చు. కానీ మనలో పేరుకుపోయిన కల్మషం సంగతేంటి? మురుగునంతా మన కిందే పేర్చేసుకుని కొత్త కొత్త తరాల్ని కూడా దాని మీదే బతికించేసుకుంటూ మనం పాల్పడిపోతున్న సాంస్కృతిక చెలగాటానికి అంతం ఎప్పుడు? ఇదే అసలు ప్రశ్న. All 4 accused Akshay, Binay, Pawan and Mukesh sentenced to life, sentenced to till death, hanged till death. फांसी की सजा उनको दी गई है पूरी तरह से. And I will go before the Honorable High Court after time, and I will also, I am ready to not go to Honorable High Court. I am ready to hang till death, but my condition is that if any rape will not create, any case of rape will not registered in Delhi and all over India, then I will not go to Honorable High Court. 3 నెలలు గడువిస్తా. ఢిల్లీలో మళ్ళీ రేప్ అనే మాట నమోదు కాకపోతే నాకు నేనే ఊరేసుకుంటా. ఈ 4 ఉరిశిక్షలు ఖరారైన తర్వాత ఇది అసలు పరిష్కారమే కాదంటూ డిఫెన్స్ లాయర్లో పెళ్లుబికిన ఆక్రోశం అది. అయితే ఇదేం మనం కొత్తగా వింటోంది కాదు. 45 సంవత్సరాల కిందటి నలుపు తెలుపు రోజుల్లోనే పొడసూపిన ధర్మ సందేహం ఇది. కానీ ఇవాల్టి దాకా దీనికి మన దగ్గర సమాధానం లేదు. రేపటి పౌరులు కావలసిన వీళ్లను ఎంత నిర్లక్ష్యంగా పెంచుకుంటున్నాం. మనం చేసిన తప్పులతో మతిని మనస్సును పోగొట్టుకున్న ఈ పసివాళ్లను ఈనాడు వేరు చేసి బహిష్కరించి గిల్టీ గిల్టీ అని శిక్షిస్తున్నాం. మానవుడు హత్య చేస్తాడు, దానికొక కత్తినో పిస్తోలునో వాడతాడు. న్యాయస్థానం శిక్ష వేస్తుంది హత్య చేసిన మానవుడికి, హత్యకు ఉపయోగించిన వస్తువుకు కాదు యువరానా. అవును, నిర్మూలించాల్సింది నేరస్తుణ్ణి కాదు, నేరాన్ని. ఇది మనం మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నా మరియు మర్చిపోతున్నట్లు నటిస్తున్న అసలు సిసలు సంగతి. కానీ తరతరాలుగా ఇక్కడ ఈ తలారి పనే జరిగిపోతోంది. 4 తలలు ఉరి కొయ్యలకు వేళ్లాడినంత మాత్రాన మనల్ని వాటేసుకునే ఉండిపోయిన ఈ నేర స్వభావం చచ్చిపోతుందా? ఢిల్లీలో ఆ ఘోరం జరిగిన డిసెంబర్ 16 తర్వాత దేశంలో అమ్మాయిల మీద నమోదైన అఘాయిత్యాలు దాదాపు 300. నిర్భయ తీర్పు బయటకొచ్చి పతాక శీర్షికలకెక్కిన అదే రోజు కొవ్వెక్కిన ఒక మత పెద్ద 13 ఏళ్ల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఒకానొక సిగ్గుమాలిన వార్త కూడా అదే పేపర్లలో కనిపించింది. నిర్భయ కేసులో మరణశిక్షలు ఖరారైన కొన్ని గంటల్లోపే మన పాలమూరు జిల్లాలో ఒక ఉన్మాది ప్రేమించిన అమ్మాయినే నరికి చంపిపారేశాడు. అంటే నేరస్తుడు ఖర్చయిపోతున్నా ఇక్కడ నేరం మాత్రం బతికే ఉందన్నమాట. నేరము శిక్ష అనబడే సబ్జెక్ట్లో మనము మన వ్యవస్థ ఎప్పుడూ వీకే. నేరం నిర్ధారించడం అనే ప్రక్రియలో కనబడిపోతున్న నిష్ఠ, నిబద్ధత, నిజాయితీ ఎంతన్నది మనందరికీ తెలిసిందే. నిర్ధారణ అయిపోయిన నేరానికి తగ్గ శిక్షలు విధించబడుతున్నాయా అన్నది కూడా ప్రశ్నార్థకమే. 4 మైనర్ అబ్బాయిలు కూడబలుక్కుని ఒక మైనర్ అమ్మాయి మీద సామూహికంగా తెగబడ్డ దారుణం ఒకటి ఇవాళ వెలుగు చూసింది. ఇక్కడ నేరము శిక్ష అగైన్ ఎ బిగ్గర్ క్వశ్చన్ మార్క్. ఎవరి సంతోషం కోసం, ఎవరి సంతృప్తి కోసం నువ్వు హత్య చేశావు? రాణి కోసం నేను చేయలేదు. మరి ఎవరి కోసం చేశావు? నా కోసం. నీ కోసం అంటే నా సరదా కోసం. ఎవరినైనా చంపితే ఎలా ఉంటుందో అని సరదా. ఆ చావు గురించి ఊళ్ళో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని సరదా. బతుకులు ఏమి రాస్తున్నాయో చదవాలని సరదా. హంతకులు దొరక్క పోలీసులు పిచ్చెక్కిపోతుంటే చూడాలని సరదా. చిన్న నేరస్తుడికి చిన్న శిక్షలంటూ మనం రాసుకున్న చట్టం కూడా ఇవాళ పనికి మాలిందైపోతోందా? దారి తప్పి దారుణాలకు పాల్పడ్డ మైనర్ రాజాలకు 3 ఏళ్లకు మించి శిక్షలు వెయ్యకూడదంటే ఇదెక్కడ చట్టం అంటూ నిగ్గదీయాల్సిన పరిస్థితి. ఇవాళ శిక్షించడానికి అడ్డుపడుతున్న వయస్సు ఇటువంటి నేరానికి పాల్పడ్డప్పుడు మాత్రం ఎందుకు అడ్డు రాదన్న ప్రశ్నకు అసలు జవాబే లేదు. మొగ్గ దశలోనే మగ్గిపోతున్న ఆ లేత మనసుల్ని స్వాంతనపరిచే మార్గాన్ని వెతికి పట్టుకోవాల్సిన అత్యవసర పరిస్థితుల్లో ఉంది ఇవాల్టి నేర ప్రపంచం.
ప్రపంచం తెలియని వయసులోనే మానభంగానికి పాల్పడిపోయిన ఈ దారి తప్పిన దౌర్భాగ్యుణ్ణే ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. 3 ఏళ్ల పాటు వీణ్ణి బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలించాల్సిందిగా జారీ అయిపోయిన ఈ తాజా తీర్పు మీద పడిపోతున్న తుప్పర్లను కాసేపు మర్చిపోదాం. ఇప్పటికే 8 నెలలుగా తను నిర్బంధంలోనే ఉన్నట్లు పరిగణించుకుంటే మహా అయితే ఇంకో 25 నెలలు. ఆ లోపలే వీడు మనిషి అయిపోతాడా? మానసిక పరమైన సంస్కరణకు మారు మనసు పొందడానికి మన జువెనైల్ హోమ్స్ లో ఉండే పరిస్థితులు తోడ్పడుతున్నాయా? బాల నేరస్తుల్ని బాగుపరిచి మళ్లీ జనజీవితంలోకి ధైర్యంగా వదిలేంత సదుపాయం గాని సౌకర్యం గాని అక్కడ లేనేలేదు. జైళ్లనేవి కేవలం శిక్షించే కారాగారాలు మాత్రమే కావని, పద్ధతిగా బతకడం నేర్పే కర్మాగారాలని పెద్దలు చెప్పిన మాటలన్నీ మన దేశంలో మాటలుగానే మిగిలిపోయాయి. జువెనైల్ హోమ్స్ అనబడే బాల నేరస్తుల శిక్షణాలయాలు సైతం సంస్కారహీనంగానే నడుస్తున్న వైనం ఎన్నోసార్లు తెర మీదకొచ్చింది. కట్టుకోవడానికిచ్చే గుడ్డలు గాని, తినడానికి పెట్టే తిండి గాని జీవితం మీద వాళ్లకున్న ఆ కాసింత ఆసక్తిని చంపి పారేస్తున్నాయి. అక్కడ దొరికే సైకలాజికల్ కౌన్సిలింగ్ పరిస్థితి కూడా అంతే. వీళ్ళ ఆలనా పాలనా చూసే అబ్జర్వర్లు కూడా అనుభవమే లేని అరకొరగాళ్లు. ఈ దుర్భరాలన్నీ కలిసి బాల నేరస్తుల్లో పరివర్తన పుట్టించడం కంటే సమాజం పట్ల ప్రతీకారాన్నే పెంచుతాయండంలో సందేహమే లేదు. సో నిర్భయ కేసులో శిక్ష పడ్డ ఈ లిటిల్ రాస్కెల్ ని మన జువెనైల్ హోమ్స్ బాగుపరుస్తాయని, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడేలా మార్చేస్తాయని ఇక్కడెవ్వరికీ నమ్మకాలు లేవు. ఈ మైనర్ బాబే రేపటి రోజున వయసుకొచ్చి మీసాలు మొలిచి మేజర్ బాంబుగా జనసామాన్యం మీదికి దాడికి దిగబోడన్న భరోసా అయితే లేనేలేదు. సో ఈ శిక్ష వాడికి కాదు, మనందరికీ అన్నదే అత్యంత భయానకం. తొడుక్కునే గుడ్డలు మార్చుకున్నాం, తినే తిండిని కూడా మార్చేసుకున్నాం. చదువుకునే చదువుల్లో సైతం చదును పదును రెండూ పెంచుకున్నాం. మన సాంకేతిక పరిజ్ఞానం అయితే ఎన్నో ఎత్తుల్ని చూసేసింది, ఆకాశాన్నే తాకేసింది. కానీ అప్పటి సుడిగుండాలు మాత్రం ఇప్పటికీ మన వెన్నంటే ఉండిపోయాయి. దొమ్మీలు, దారిదోపిడీలు, హత్యలు, అత్యాచారాలు ఏదాగింది కనుక ఆ నేరం ఇప్పటికీ జరిగిపోతోంది. యాసిడ్ దాడికి తల్లడిల్లిపోతూ మొహం కాలి ఒళ్లంతా పచ్చి పుండైన ఒక అమ్మాయి ఆక్రందన ఇవాళ కూడా వినాల్సిన దౌర్బల్యత మన సొసైటీది. కాలేజ్ పోయే టైంలోనే కాలేజ్ బస్సు వస్తుందో రాదో అని స్ట్రైక్ కదా, వస్తుందో రాదో అని మామూలు షేర్ ఆటోలోనే పోయాను. మార్నింగ్ 7:30కి అంతా వచ్చేటప్పుడు కాలేజ్ బస్సులోనే వచ్చాను. దిగాను, వచ్చే పెట్రోల్ బంక్ సందులో నడుచుకుంటూ పోతుంటే ఎదురుగ్గా వచ్చి బైక్లో వచ్చి పోసేసి వెళ్ళిపోయారు. వరంగల్ జిల్లా స్వాప్నిక ఇప్పటికీ గుర్తుంది. నట్టింట్లో నెత్తుటి మడుగును చూసిన రాజమండ్రి అనూష విషాదాన్ని ఎప్పటికీ మాత్రం మర్చిపోగలం. మాటల్లో చెప్పుకోలేనంత హేయమైన రీతిలో కిరాతకంగా చంపబడ్డ ఆయేషా మీరా జ్ఞాపకం ఇంకా చెరిగిపోలేదు. ఈ కేసులన్నీ విచారణ పరిధి దాటిపోయాయి, దోషులకు శిక్షలు పడిపోయాయి. కానీ వీటన్నిటికీ మూల కారణమైన ఉన్మాదాన్ని మాత్రం ఏ ధర్మాసనము శిక్షించలేకపోయింది. సో కావలసింది పనిష్మెంట్ కాదు, పరివర్తన. సరిగ్గా ఈ ముక్క దగ్గరే మనం మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నామా? ఒకనాడు హృదయ వీణ మోగించి, హృదయ కవాటాలు తెరచి, ప్రేమానురాగాలతో ప్రపంచాన్ని జయించు అని బోధించిన మనం ఈనాడు ఒక మీట నొక్కి ప్రపంచాన్ని ఎలా భస్మీపటలం చెయ్యాలో నేర్పుతున్నాం. ఈనాడు మన దేశంలో అంతర్యుద్ధాలు, భాషా సమస్యలు, ముఠాతత్వాలు, రాజకీయ కుటెత్తులు, కులమత ద్వేషాలు, కొట్లాటలు, రక్తపాతాలు, రైళ్లు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, మన సొత్తు, మన సంపద అని మరిచిపోయి నాశనం చేసి చప్పట్లు కొడుతున్నాం. మన ఇళ్లకు మనమే నిప్పండించుకుని ఎగిరి గంతులేస్తున్నాం. విధ్వంసక చర్యలు, చిత్రవతలు, మరణ హోమాలు, చావులు, మరణాలు. ఈనాటి పిల్లలు చదివి చదివి విని విని చూసి చూసి మానవ అస్తిత్వానికి, ప్రాణానికి ఉన్న విలువ పోగొట్టుకుంటున్నారు. పడిపోతున్న రూపాయి విలువ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం సరే, ఇప్పుడు మనిషి మాన ప్రాణాలకుండే విలువలెంతన్నది ఎవరికైనా ఎరుకేనా? వాటి గురించి ఏ రోజైనా మాట్లాడుకున్నామా?
ఆర్థిక పరమైన సుఖాన్ని తప్పిస్తే సామాజిక పరమైన బాధ్యతను ఎంతమంది ఫీల్ అవుతున్నట్లు? తర్వాత తరం హాయిగా బతకడం కోసం మనం పంచివ్వాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, మంచి మాట, మంచి ఆలోచన, మంచి దారి, మంచి దృక్పథం. కానీ గురి తప్పిన ఇవాల్టి కుర్రకారును మనము మన మాధ్యమాలు ఇంకా ఇంకా పాతాళం లోతులకు తోసుకెళ్తున్నాయి. ఫలానా దారిలో నడవద్దని, ఫలానా పని చెయ్యకూడదని చెప్పాల్సిన తండ్రి పాత్రలే అక్కడ అడ్డంగా ఓడిపోతున్నాయి. చిటికెన వేలు పట్టి నడత రెండూ నేర్పించాల్సిన పెద్దరికమే ఇక్కడ చిన్నబోతోంది. పెంపకంలో ఉండే లోపాలు సైతం నేరస్తుల మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయంటోంది మానసిక శాస్త్రం. తాము చేస్తోంది తప్పని ఒకవైపు తెలుస్తూనే ఉన్నా దాన్ని అంగీకరించరు. పైగా ఆ తప్పుకు పాల్పడితేనే తాము హీరోలుగా నిలబడతామన్న గుడ్డి నమ్మకం ఒకటి. తమకేదైనా దక్కదనుకుంటే హింసకు తెగించడమే వాళ్లకు తెలిసిన ఏకైక మార్గం. ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసలైన నవ యువతలోనే ఇటువంటి విపరీతమైన ధోరణి. డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఈ విపరీతాలు ఇంకా అబ్నార్మల్ అవుతాయి. అండ్ మెనీ టైమ్స్ ఈ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు కూడా ఒక అండర్లయింగ్ మూడ్ డిజార్డర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి ఆల్రెడీ ఒక ఇన్ఫీరియారిటీ తోటి అంటే కంటిన్యూస్గా రిలేషన్షిప్లో కానీ చదువులో కానీ అన్నింటిలోనూ చూపిస్తున్న ఇన్ఫీరియారిటీ ఒక విధంగా సుపీరియారిటీ చూపించేది ఇట్లాంటి బిహేవియర్. ఆధునికత అనబడే ముసుగేసుకుని మన అబ్బాయిలు అమ్మాయిలు చెలరేగిపోతుంటే అక్కడ పడాల్సిన ఎర్ర సిగ్నల్ మాత్రం మిస్ అయిపోతుంది. ఫుల్ స్టాప్ పడాలంటే సంస్కరణ కావాలి. కానీ ఎక్కడి నుంచి రావాలి, ఎవరి దగ్గర నుంచి రావాలన్నదే ఇక్కడి ప్రశ్న. వ్యక్తిగత బాధ్యత కంటే సామూహిక స్పందనతోనే ఎంతో కొంత మార్పు సాధ్యం. కానీ అటువంటి మాధ్యమాల్లో ఇవాళ ఎక్కడైనా కమిట్మెంట్ అనేది కనిపిస్తోందా? ఇవాళ రిలీజ్ అయిపోతున్న సినిమాలే కాదు, వాటి తాలూకు ట్రైలర్లు చాలు పసి మొగ్గల్ని పక్కదారులు పట్టించడానికి, పిచ్చి పనుల వైపు ఉసిగొల్పేయడానికి. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడుకు తప్పే గానీ దేనికి నిజమైన ప్రేమ లేదు. నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేసింది. చుట్టూ వాతావరణంలో జరిగిపోతున్న మార్పులు కాదనుకున్నా కనిపించేస్తున్న ఈ రవ్వంత రొచ్చు ఇది చాలు ఇక్కడ లేత మనసులు తుళ్ళిపడ్డానికి, తొందరపాటు పనులకు పాల్పడిపోవడానికి. పైగా వయసుకు మించిన ఆలోచనల్ని బుర్రల్లోకి చొప్పించడం అనే ఒక బృహత్తరమైన బాధ్యతను భుజానేసుకుని మన మీడియాలన్నీ పరిగెత్తిపోతుంటే, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టేస్తుంటే మనం అక్కడ ప్రేక్షకుల్లాగానే మిగిలిపోతున్నాం. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఆవేశపడ్డానికి, ఆక్రోశించడానికి రోడ్ల మీదకి మాత్రం వచ్చేస్తాం. ఈ పిచ్చి వేళల్లో ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? ద అన్హెల్దీ హోమ్, ద అన్హోలీ ఎన్విరాన్మెంట్. ఇంట బయట వాళ్ళ కోసం మనం సృష్టించిన కృత్రిమ ప్రపంచం, కలుషిత వాతావరణం, దౌర్జన్యాలు, ద్రోహాలు, దారుణ కృత్యాలు, హత్యలు, రేప్, సెక్స్ మొదలైన వాటితో నిండిన చౌకబారు పుస్తకాలు. ఈనాడు ఏ బుక్ స్టాల్కు వెళ్ళినా, ఏ పత్రిక, ఏ పుస్తకం, ముఖ చిత్రం చూచినా ప్రవరాక్షుణ్ణి సైతం అగాధంలోకి తోసేయగల అర్ధనగ్న చిత్రాలు కనిపిస్తాయి. ఎక్కడ చూచినా సెక్స్ సెక్స్ సెక్స్, ద వైల్డ్ ఎగ్జిబిషన్ ఆఫ్ సెక్స్, ది అబ్రాక్షస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సెక్స్. మన సంస్కారం, సంస్కృతి, నాగరికత వాటికి ఎలాంటి సంబంధము లేకుండా కేవలం అమాయకుల బలహీనతను రెచ్చగొట్టే సెక్స్, హారర్, క్రైమ్ ఇతివృత్తాలుగా గల ఇతిహాసాలు, విరిసి విరియని మొగ్గలు, వికసించని హృదయాలు, మంచి చెడు అర్థాలు తెలియక వాటి అంచులలో ఆడుకునే పసికందులు, వాళ్ల మనస్సుల్లో ఎలాంటి విషబీజాలు నాటుతాయో ఆలోచించండి యువరానా. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. బెత్తం చేతుల్లో ఉంది కనుక శిక్షించడం అనేది చాలా చాలా సులువు. కానీ బెత్తం దెబ్బలు ఉరితాళ్లు కాదు. అక్కడో చిన్నపాటి పరివర్తన కలిగితే చాలు. దారి తప్పాలన్న ఆలోచనలే మొగ్గ తొడక్కూడని మంచి వాతావరణం కల్పించినా చాలు. అక్కడే నేరం నిలిచిపోతుంది, ఉన్మాదం ఆగిపోతుంది. పుట్టుకతోనే ఎవ్వడూ పాపాత్ముడు కాడు. పుట్టిన తర్వాతే పాపాన్ని పూసుకుంటాడు, తప్పులతో తడిసిపోతుంటాడు. మెట్ట వేదాంతమే అయినా ఇదే ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, మన వాళ్లకు నేర్పించాల్సింది కూడా. A child is born sinless, not necessarily sin-proof. పాపలకు పాప పంకిలం అంటకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. ఎలా కాపాడుకోవాలి? పసిపాప భవిష్యత్తుకు అడ్డుగా ఎన్నో సుడిగుండాలు సృష్టించాం. ఈ సుడిగుండాల నుండి బయటపడితే నేటి పాపలు దేశానికి దివిటీ వెలిగిస్తారు.
ఈ సుడిగుండాల నుండి వారిని దాటించకపోతే ఈ సమాజం, ఈ ప్రజ, ఈ నాగరికత, ఈ దేశం, ఈ ప్రపంచం ఏమైపోతుంది? 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 చిన్నప్పుడెప్పుడో చూసిన సుడిగుండాలు సినిమా ఇటువంటి ఘటన జరిగినప్పుడల్లా బాగా గుర్తొస్తుంది. అందులో ఒక తండ్రిగా, జడ్జిగా చివరాఖరికి తాను తీర్పులిచ్చే ధర్మాసనానికే రాజీనామా చేసేసి తన వంశాంకురాన్నే హత్య చేసిన ముద్దాయిల తరఫున ఒక వకీలుగా మారి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న హింస, సెక్స్ వంటి వాటికి పరిష్కారాలు కనిపెట్టకుండా ఎటువంటి తీర్పులిచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా ఏం ప్రయోజనమన్న అద్భుతమైన ఇతివృత్తంతో తీసిన సినిమా సుడిగుండాలు. దర్శక నిర్మాతలకు అభినందనలతో, వీడియో హక్కుదారులకు కృతజ్ఞతలతో మీ జర్నలిస్ట్ డైరీ.